ఓం. ఈరోజు మానవాళి ఒక పరిస్థితి మనమందరము గమనిస్తున్నాము. సమస్యలకు సమాధానము తప్పకుండా ఉంటుంది. సమస్య ఉన్నదని ఇంకా సమస్యను పెంచుకోవడం కాదు సమాధానం. సమస్యలకు తప్పకుండా సమాధానాలు ఉంటాయి ప్రపంచంలో. దీనికి మన ప్రాచీన సంస్కృతి ఒక నిదానం. ఈ పృథ్వీపైన వేదము ఒక ముఖ్య స్థానమును తీసుకున్నది. ఈ స్థానము ప్రథమమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. వేదం యొక్క స్థానం అత్యంత ఉన్నతమైనది. ఈరోజు కూడా ప్రపంచంలో వేదం యొక్క స్థానానికి ఏమి లోపం రాలేదు. పెద్ద పెద్ద వైజ్ఞానికులు కూడా వేదం యొక్క ప్రామాణికను అర్థం చేసుకొని దాని యొక్క విలువను చేసేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. భారతీయ సంస్కృతి ఏదైతే ఉన్నదో అది వైజ్ఞానిక సంస్కృతి ఉంది. నా దేశము నీ దేశం అనే సంస్కృతి కాదు భారతీయులది. లోక కళ్యాణమే భారతీయ సంస్కృతి యొక్క ఆధారం. వేదము సమస్త ప్రాణికోటికి సంబంధించింది. లోక కళ్యాణంకు ఆధారమైనటువంటిది, విశ్వ కళ్యాణానికి ఆధారమైనటువంటిది. వేదంలో అన్ని సమస్యలకు సమాధానం ఉంది. దానిపైన విశేష ప్రయత్నం అత్యంత అవసరం. ఎందుకంటే ఆ వేద పరంపరను పోగొట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చేస్తే తప్పకుండా దాని యొక్క సమాధానం మనకు ప్రాప్తించగలుగుతుంది. కానీ కొన్ని విషయాలు ప్రసిద్ధి అయి ఉన్నాయి. మన ఋషులు మనకు వాటి నుంచి యుక్తం చేశారు. వేదంలో యజ్ఞం యొక్క స్థానం చాలా గొప్పది. వేదంలో యజ్ఞంకు ఎంత గొప్ప స్థానం ఇచ్చారంటే నౌర్హి ఏషా స్వర్గ్య యదగ్నిహోత్రం. శతపథ బ్రాహ్మణం అంటుంది నౌర్హి ఏషా స్వర్గ్య. స్వర్గానికి అగ్నిహోత్రం యొక్క నౌక లాంటిది. స్వర్గానికంటే సుఖానికి, శాంతికి, ఆరోగ్యానికి, వీటన్నిటికీ నావ లాంటిది ఏదైతే అగ్నిహోత్రం ఉంది. మళ్ళీ వేద మంత్రమైన దైవీం నావం, ఇది దివ్యమైన నావం ఉంది. ఇది యజ్ఞేన దేవతాభ్య, యజ్ఞంతో దేవతలు ప్రసన్నమవుతారు. దేవతలు అంటే అగ్ని, వాయు, జలము, ఆకాశం, పృథ్వీ, ఇవన్నీ దేవతలు. నిరంతరం అవి మనకిస్తూనే ఉంటాయి. వాటిని మనమే సంక్షోభం చేస్తున్నాం, వాటిని దురుపయోగం చేసుకుంటున్నాం మనం. తరాన్సి యజ్ఞ అభవన్, యజ్ఞం తరింపజేసేటటువంటిది. వేదం అంటుంది చికిత్సంతి మానుషాయ క్షయాయ. ఈ యజ్ఞం ఏదైతే ఉందో మనుషులకు చికిత్స చేసేటటువంటిది. క్షీణించకుండా, క్షయము పొందకుండా, రోగాల పాలు కాకుండా చికిత్స చేసే శక్తి ప్రకృతికి కూడా చికిత్స చేస్తుంది యజ్ఞం. ప్రకృతికి చికిత్స చేస్తుంది కాబట్టి మనకు చికిత్స చేస్తుంది. యజ్ఞం యొక్క రూపము చాలా వైభవపూర్ణమైనది. దాంట్లో వేసే పదార్థాల గురించి ఇంకెంతో అన్వేషణ చేసేది. కానీ ఈరోజు మనకి ఏదైతే కరోనా సమస్య ఉందో దాని గురించి మన వాళ్ళు ఒక మంచి సంకల్పం చేశారు. అందరం కలిసి రేపు ఆదివారము 9:30 గంటలకు అందరం యజ్ఞం చేద్దామని మనం ప్రధానమంత్రి పిలుపుతో అందరం దీపాలు వెలిగించాము. చాలా గొప్ప పని చేశాం. అదేవిధంగా వేదం యొక్క ఈ యొక్క ప్రాముఖ్యతను మనమందరం దానిని సఫలం చేయగలుగుతాం. ఒక్కరోజు చేస్తే అవుతుందా అంటే ఎంతవరకు కాగలుగుతుందో తప్పకుండా దాని ప్రభావం పడుతుంది. ఎందుకంటే వేదం అంటుంది వసో పవిత్రమసి ద్యౌరసి పృథివ్యసి మాతరిష్వనో ఘర్మోసి విశ్వధా అసి పరమేణ ధామ్నా ధూంహస్వ మాహ్వార్వా తే యజ్ఞపతిర్వార్చేత్. వసుర్వ యజ్ఞ. వసు అంటే యజ్ఞం. పవిత్రమసి, పవిత్రం చేసేది యజ్ఞం. భూలోకమును, పృథ్వీలోకమును, వాయువును,
విశ్వదాసి సమస్త విశ్వం యొక్క పదార్థాలను ధారణ చేసేయగలిగే శక్తి యజ్ఞంకున్నది. అందరూ అనుకోవచ్చు చిన్న యజ్ఞం ఏం చేయగలుగుతుంది అని. ఈ చిన్న చిన్న వాయువు యొక్క కాలుష్యమే కదా సూర్యలోకానికి ఓజోన్ లేయర్లో హోల్ తయారు చేసింది. ఇక్కడ చేస్తున్నటువంటి కాలుష్యమే కదా అక్కడ ప్రభావితం చేస్తుంది, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణాన్ని క్షోభితం చేసింది. మరి ఈ ఈ ఈ యొక్క విషాక్తమైన వాయువు చేయగలిగితే యజ్ఞంలో వేసేటటువంటి ప్రతి ఇంట్లో యజ్ఞం చేసేవాళ్ళు ముందు మన వాళ్ళు. మన అటువంటి ఆ యజ్ఞము ప్రతి ఇంటి నుంచి వెళ్ళినటువంటి ఆ అమృతత్వంతో కూడినటువంటి యజ్ఞము ఎంత ప్రభావితం చేయగలుగుతుంది. దీన్ని వైజ్ఞానికులు కూడా చాలా మట్టుకు సిద్ధించి చూపించారు. ఆవు నెయ్యి అగ్నిలో పడగానే అసిటిలిన్ గ్యాస్ ఉత్పన్నమవుతుంది. అది కాలుష్యంను దూరం చేస్తుంది. ఎథిలిన్ ఆక్సైడ్ను రిలీజ్ చేస్తుంది. దాంతో ఏదైతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉందో, హానికారకమైనటువంటి క్రిమిలు ఉన్నాయో వాటిని దూరం చేస్తుంది. ప్రాపిలిన్ ఆక్సైడ్ వస్తుంది. దాంతో మేఘాలు తయారవుతాయి. అందుకే యజ్ఞాత్ భవంతి పర్జన్య, యజ్ఞంతో మేఘాలు తయారవుతాయని భగవద్గీతలో స్వయంగా కృష్ణుడు అన్నాడు. అట్లా వేదమంతా ఈ విధమైనటువంటి పలుకులను పలికింది. అంతిమంగా వైజ్ఞానికులు ఏమంటున్నారు అంటే యజ్ఞం లేచినట్టు ఏదైతే నెయ్యి ఉందో దాంతో ఆక్సిజన్ ఉత్పన్నమవుతుంది, ప్రాణవాయువు ఉత్పన్నమవుతుంది. అత్యధికంగా ప్రాణవాయువు ఉత్పన్నమవుతుంది. ప్రతి ఇంటి నుంచి ఇంత మంచి వాయువును మనం యజ్ఞాల ద్వారా పంపించేవాళ్ళు. కాబట్టి లోకంలో ప్రకృతిని రక్షించుకోవడం ముఖ్యం, కానీ ఇతర సుఖాలు ఏం సుఖాలు. ప్రకృతిలో మనము ప్రకృతిని దూషితం చేయకుండా ప్రకృతిని సమర్థవంతం చేసుకుంటే మనం జీవించగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ప్రకృతి యొక్క వైభవమును మనం తెలుసుకొని ఈ యొక్క ఏదైతే సంకల్పం చేశారో దాన్ని మనం అందరం కలిసి సఫలం చేద్దాం. ఓం శం.